కాసుల వాడే మన జనాభుడే, మట్టి కాసుల వాడే మన జనాభుడే, మట్టి కాసుల వాడే మన జనాభుడే, ముందు గట్లకు బిడ్డలిచే గోవిందుడే, ముందు గట్లకు బిడ్డలిచే గోవిందుడే, వేడు పొందావా వేడు పొందావా వేడు పొందావా వెంకటగిరి వెంకటేశ్వరుడి వేడు పొందావా వేడు పొందావా. జలమి కోరిన వరాలిచ్చే దేవుడే, జలమి కోరిన వరాలిచ్చే దేవుడే, జలమి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలవే శ్రీ వెంకటాద్రినాథుడే, వాడు అలవే శ్రీ వెంకటాద్రినాథుడే, వేడు పొందావా వేడు పొందావా వేడు పొందావా వెంకటగిరి వెంకటేశ్వరుడి వేడు పొందావా వేడు పొందావా వెంకటగిరి వెంకటేశ్వరుడి వేడు పొందావా వేడు పొందావా వెంకటగిరి వెంకటేశ్వరుడి వేడు పొందావా వేడు పొందావా వేడు పొందావా. సాధారణమైన ప్రజానికం ఆ స్వామివారు మనకి ఏమిస్తారయ్యా అని అడుగుతుంటారు. పుట్టు గొడ్రాలకు కూడా బిడ్డలు ఇస్తారట స్వామివారు. అంటే చాలామంది మహిళలు ఎత్తి పుడుతుంటారు వేరే ఇంటి వాళ్ళ మహిళలు, గొడ్రాల నీకు పిల్లలు పుట్టలేదని. అలాంటి వాళ్ళు కూడా స్వామివారిని వేడుకుంటే పిల్లలు కలుగుతారట. అలాంటి స్వామివారిని వేడుకుందామా. ఆయన ఎక్కడున్నాడు? వెంకటగిరి కొండ మీద ఉన్నాడు. వేపటి పాపములు కథ అంటే తొలగించిన గిరి అంటే కొండ. పాపములు తొలగించేవాడు నివాసమైన కొండకు వెంకటగిరి. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించరా, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్ అని చెప్తారు. వెంకటాద్రి వెంకటాద్రి కొండకు సమానమైన వెంకటాద్రి సమం స్థానం. ఈ లోకంలో సమానమైనటువంటి స్థానం లేదట. బ్రహ్మాండే నాస్తికించిన, ఈ లోకంలో ఎక్కడ వెతికినా కూడా లేదు. అట్లాగే వెంకటేశ్వర స్వామికి సమానమైన దైవము ఈ కలియుగంలో లేడు, ఉండడు, ఉండకూడదు. అయ్యా మేము చెప్పేది అబద్ధం, మాకు రాముడు ఉన్నాడు కదా, మాకు కృష్ణుడు ఉన్నాడు కదా, మాకు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా అంటే ఈ యుగం వాళ్ళు కాదు. కలియుగంలో దైవాలు కాదు. కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ ఉన్న దేవతలు. ఈ కలియుగంలో వెలిసిన దైవము వెంకటేశ్వరుడు. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించరా అని ఇది శ్లోకము మనకు వరాహ పురాణంలో ఇది ఉంటుంది. మనకు వరాహ పురాణంతో కథ అనేది మనకు అక్కడ ప్రారంభమై చదువుతుంటే తెలుస్తుంటుంది. ఇలాంటి స్వామివారి వేడుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి చక్కగా వేడుకుందాము. ముద్దుగారే అసలు ఆ కృష్ణుడి తల్లి చిన్నప్పుడు కృష్ణుని రకరకాలుగా మనకు కొనియాడింది కదా. ముద్దుగా